నమస్తే. డి న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. సరే, వారి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ గారికైనా సరే, ఒక్కసారి మీరు రేపు పొద్దున 9కి పామూరు బస్ స్టాండ్కి వచ్చి మా నాయకులకు కానీ మా కార్యకర్తలకు ఎవరికి ఫోన్ చేసినా సరే, మేము కేవలం ఈ 2 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి పనులు మీకు చూపిస్తాం. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, పోదాం. ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోయారా మీరు? ఒక్క డెలివరీ చేసిన పాపాన పోయారా మీరు? ఈరోజు దాదాపు 300 డెలివరీలు జరిగినాయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో. ఒక మదర్ కేర్ యూనిట్, ఏసీ రూమ్స్, ఇప్పుడు డయాలసిస్ సెంటర్ కూడా కట్టబోతా ఉన్నాం మేము. అది మా నాయకుడు ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇవన్నీ కేవలం కూటమి ప్రభుత్వం వల్లనే అవుతాయి. ఒక కూరగాయల మార్కెట్కి వస్తే మీరు చూపిస్తాం, ₹1 కట్టాం మేము. ఒక బైపాస్ ఎందుకు ఆగిపోయింది? బైపాస్ ఒక 10 ఏళ్ల పాటు మా నాయకుడు వచ్చాడు, బైపాస్ ఎమ్మటే కట్టాం. ఈరోజు కనిగిరి ఎంత అద్భుతంగా ఉంది. ఒక కనిగిరి టౌన్ లో డ్రైన్లను పట్టించుకున్న పాపాన పోయారా మీరు? ఒక్క కాలువ క్లీన్ చేసిన పాపాన పోయారా మీరు 5 ఏళ్లలో? ఈరోజు చూడండి, కనిగిరిలో ప్రతి వీధికి డ్రైనేజ్ సిస్టమ్. టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారితో రోజు మీటింగులు నిర్వహించి కనిగిరిని ఎలా చేస్తే బాగుంటుందని మా నాయకుడు ఉగ్ర నరసింహారెడ్డి గారు కష్టపడి ఈరోజు కనిగిరిని ఈ ప్రభుత్వం పూర్తి అయ్యేసరికి కనిగిరి వన్ ఆఫ్ ద టాప్ మున్సిపాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గా ఉండబోతా ఉంది. తర్వాత మీరు పీసీపల్లికి పోయినట్టయితే ఒక బయోగ్యాస్ ప్లాంట్, స్టేట్ లోనే ఫస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ ఆంధ్రాలో కనిగిరిలోనే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మా నాయకుడు ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇది మా కూటమి ప్రభుత్వానికి కనిగిరి మీద ఉన్న చిత్తశుద్ధి. మీరేం చేశారా 5 ఏళ్ళు? ఎక్కడో ఆ ఊరి చివరన ఇచ్చారు జగనన్న కాలనీ. మేము మెయిన్ టౌన్ లో మేము టిట్కో ఇల్లు కడితే 95% మేము పూర్తి చేస్తే ఒక 5% రోడ్లు వేసి రంగులు వేయలేకపోయారు మీరు. ఈరోజు మీరు పామూరు పీసీపల్లి వైపు ఒక ఎంఎస్ఎంఈ పార్క్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభివృద్ధి పనికి ఎప్పుడైనా కనిగిరికి వచ్చారా? ఎలక్షన్లకు ఓట్లకు తప్పితే వచ్చారా? మీరు మాట్లాడేది కూడా చూసుకొని ఆలోచించుకొని మాట్లాడుకుంటే చాలా మంచిది. ఎవరికైనా రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఉంటాయి, అధికార పార్టీ ఉంటుంది. ఇప్పుడు మన ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు అనేది ఎంత ఇంపార్టెంట్. మొన్న వచ్చి చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు 436 కోట్లతో ఒక ఫీడర్ కెనాల్ శంకుస్థాపన చేస్తే అభినందించాల్సింది పోయి పార్టీలు పక్కన పెట్టి మీరు దాన్ని విమర్శించడం, ఒక అబద్ధ ప్రచారం చేయటం చాలా తప్పది. మీరు రండి, రేపు మేమేమేం చేశామో చూపిస్తాము. ఒక మోడల్ స్కూల్కి రండి రేపు. కనీసం విద్యార్థినులు వాడే బాత్రూములు సదుపాయాలు సరిగా లేక మొన్న మా ఎమ్మెల్యే గారు పోతే వాళ్ళు బాధపడితే ఎమ్మటే 2 కోట్లు శాంక్షన్ చేసి ఇన్నోవేషన్ పనులు ప్రారంభించాం. కస్తూర్బా స్కూల్ ఇన్నోవేషన్ పనులు ప్రారంభించాం. ఒక డిగ్రీ కాలేజీలో 2 కోట్లతోటి, ఎప్పుడో డిగ్రీ కాలేజీ, ఇప్పటికి ఒక్క ఇటుక పెట్టలేదు ఏ గవర్నమెంట్ కూడా. మా ప్రభుత్వం ఈరోజు మా నాయకుడు ఉగ్ర నరసింహారెడ్డి గారు 2 కోట్లతోటి కనిగిరిలో ఉన్న ప్రతి రోజు వెళ్ళి దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఏదో డబ్బులు ఇచ్చాము శాంక్షన్ చేశాము అన్న విధంగా కాకుండా ప్రతిరోజు మేము చేసే పనులని అబ్జర్వ్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలని వాళ్ళకి అధికారులకి ఆర్డర్స్ ఇచ్చి చేపించుకుంటున్నాం మేము. ఈరోజు ఇన్ని పనులు చేస్తూ కూడా మీరు అభినందించకపోగా ఒక విమర్శలు చేయండి, రాజకీయ పరంగా విమర్శలు చేయండి, అంతేగాని ఒక అభివృద్ధి పనిని కూడా మీరు మెచ్చుకోలేని పరిస్థితుల్లో మీరు దీనస్థితిలో ఉన్నారు ఈరోజు.